అణు యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందా? మన పరిస్థితిని చూస్తే ఈ పరిస్థితిలో ఇరాన్ ఏదో ఒక రకమైన తప్పు చేస్తుందనే భయం ఉంది. ముఖ్యంగా అణు సామర్థ్యాలు కలిగిన ఇరాన్పై ఇప్పుడు భారీ దాడిని ప్రారంభించిన అమెరికాకు పాఠం నేర్పడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు. కాబట్టి రెండు దేశాలు ఘర్షణ పడుతున్నప్పటికీ ఇరాన్కు ఏ ఏ దేశాలు మద్దతు ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమై ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని ఒక అంచనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి మరియు ఇజ్రాయిల్ వద్ద యుఎస్ సైన్యం మద్దతుతో అణుబాంబులను ప్రయోగించే సామర్థ్యం కూడా ఉంది. ఈ కారణంగా ఇప్పుడు ఆందోళన పెరిగింది. ఇంకా ఇప్పుడు ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధంలో ఎవరి వైపు ఉన్నారు? ఇరాన్కు మద్దతు ఇస్తున్న అన్ని దేశాల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. పాశ్చాత్య దేశాలు ఇంకా అమెరికన్ ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్ వెనుక నిలబడి ఉన్నందున ఉత్సాహం రెట్టింపు అయింది. ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్పై తీవ్రంగా దాడి చేస్తుంది మరియు ఇప్పటికే అనేక నగరాల్లో నరకం సృష్టించింది. అటువంటి సమయంలో మరొక షాక్ కూడా వచ్చింది. అంటే ఇరాన్ సైన్యం అకస్మాత్తుగా అణు పరీక్ష నిర్వహించిందని ఆధారాలు అందాయి. అందువల్ల అణుబాంబు పరీక్షను అంచనా వేసిన వెంటనే అమెరికన్ సైన్యం కూడా యుద్ధంలోకి భారీగా ప్రవేశించి దాడి చేసింది. అందువల్ల మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని చెప్పొచ్చు. దీని గురించే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇటువంటి సమయంలో అనేక దేశాలు కూడా నిలబడి ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయి. ఇరాన్కు ఏ ఏ దేశాలు మద్దతు ఇస్తున్నాయి అని చూస్తే వీటిలో ఒక రష్యానే కాకుండా చైనా మరియు ఉత్తర కొరియా ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయి. వెనిజులా, బెలారస్, యెమెన్ అండ్ సిరియా, అలాగే లెబనాన్ ఇప్పుడు ఇరాన్ సైన్యానికి మద్దతు ఇస్తున్నాయి. పాకిస్తాన్ అబద్ధాలు చెప్పి ఇరాన్కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పినా కూడా పాకిస్తాన్ ప్రకటనని ఇరాన్ నమ్మే ప్రసక్తి లేదు. వివిధ దేశాల నుండి అనేక దేశాలు ఇరాన్కు మద్దతుగా నిలుస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.